శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ తరహాలో పాలకులను తరిమి కొట్టినట్టే ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఉమ్మడి జిల్లా అనంతపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా హెచ్చరించారు. మెడికల్ కళాశాలలో ప్రైవేటు పరం చేయడానికి వ్యతిరేకిస్తూ చలో మెడికల్ కళాశాల కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన అన్ని నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు, యువజన విభాగం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ప్రకాష్ రెడ్డి, ఉషా శ్రీచరణ్, ఇతర కీలకమైన నాయకులంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మెడికల్ కళాశాలల వద్దకు వేల మంది తరలివచ్చి తమ నిరసనలు తెలిపారు. అసలు కళాశాల నిర్మాణమే లేదన్న అధికార పార్టీ నాయకులు ఒకసారి కళ్ళు తెరిచి చూడాలంటూ మెడికల్ కళాశాలను చూపించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ చరిత్రలో ఎప్పుడూ ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఒకేసారి 17 మెడికల్ కళాశాలలను తీసుకొచ్చిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డికే మాత్రమే దక్కుతుందన్నారు. అయితే 4 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు కనీసం ఒక్క మెడికల్ కళాశాల తీసుకురాకపోగా ఉన్న వాటిని కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారన్నారు. రేపు ఇదే పద్ధతి కొనసాగితే మిగిలిన అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలను ప్రైవేట్ పరం చేస్తారేమోనన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. పీపీపీ మోడల్లో ముందుకు వెళితే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉంటుందన్నారు. ప్రైవేట్ వ్యక్తులు దీనిని తీసుకుంటే ఖచ్చితంగా 2029లో తిరిగి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందన్నారు. సూర్యుడు ఉదయించడం ఎంత నిజమో 2029లో ముఖ్యమంత్రి కావడం కూడా అంతే నిజమని నాయకులు స్పష్టం చేశారు. మెడికల్ కాలేజ్ ఇచ్చిందెవరు? మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేసిందెవరు? మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేసిందెవరు? మెడికల్ కాలేజ్ ఇచ్చిందెవరు? మెడికల్ కాలేజ్ ఇచ్చిందెవరు? పేదలకు వైద్యాన్ని దూరం చేసిన చంద్రబాబు, పేదలకు వైద్యాన్ని దూరం చేసిన కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా ఏదైతే మన ఇరుగు పొరుగు దేశాలలో ఏదైతే పరిస్థితులు వస్తూ ఉన్నాయో, శ్రీలంక కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, హాంకాంగ్ కావచ్చు, లేక నేపాల్లో కావచ్చు, ప్రధానమంత్రి స్థాయిలో ఉండేటటువంటి నాయకుల్ని కూడా తరిమి కొడుతూ ఇళ్ల మీద దాడులు చేస్తూ దేశాలను విడిచిపెట్టి పారిపోయేటటువంటి పరిస్థితులు తెచ్చుకుంటా ఉన్నారో, ఇవాళ ఈ నిర్ణయం మీరు గనక వెనక్కి తీసుకున్నటువంటి పక్షంలో ఖచ్చితంగా అదే రకమైనటువంటి పరిస్థితులు మీకు కానీ, లోకేష్కి కానీ, పవన్ కళ్యాణ్కి కానీ వచ్చేటటువంటి దగ్గరలోనే ఉంది ఆ సమయం అనేటువంటి విషయం మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. కేవలం మీతో మాత్రమే కాదు, ఇవాళ గ్రామాల్లో కానీ, పల్లెల్లో కానీ ఎవరైతే మీ పార్టీ కండువాలని భుజం మీద వేసుకుని తిరిగేటటువంటి ప్రతి కార్యకర్తని కూడా పల్లెల్లోంచి కూడా తరిమి బయటకి పంపించేటటువంటి పరిస్థితులు వస్తాయనేటువంటి విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకుని మాత్రం ఈ రకమైనటువంటి నిర్ణయం మీరు ఆలోచన చేయండి అని చెప్పి చెప్తా ఉన్నాం. వెంటనే ఈ పీపీపీ విధానాన్ని మీరు వెనక్కి తీసుకోండి. ప్రైవేటు వ్యక్తులు కనుక ఒక్కసారి ప్రభుత్వ ఆస్తుల్ని వారి ఆధీనంలోకి తీసుకుంటే వారు లాభాపేక్ష లేకుండా ఎందుకు 100 కోట్లు పెట్టుబడులు పెడతారు అనేటువంటి ప్రశ్న ఇవాళ ప్రతి ఒక్కరిలోని కూడా ఉత్పన్నం అవుతా ఉంది. ఎవరికి కూడా తెలియనటువంటి విషయం కాదు, ఎవరు అమాయకులు కాదు, ఎవరో చెవుల్లో పువ్వులు పెట్టుకుని లేరు అనేటువంటి విషయాన్ని దయచేసి గుర్తెరిగి తక్షణమే ఈ నిర్ణయాన్ని గనక వెనక్కి తీసుకున్నటువంటి పక్షంలో రానున్నటువంటి రోజుల్లో ఈ యొక్క ఉద్యమం మరింత
తీవ్రతరం అవుతుంది అని చెప్పి కూడా హెచ్చరిస్తూ మరి ఏదైతే జగనన్న మొన్న పత్రికా సమావేశంలో కూడా చాలా స్పష్టంగా చెప్పారో ఈ ప్రభుత్వ వైద్య కళాశాలలన్నీ కూడా ఒక పక్కన పేద వైద్య విద్యని అభ్యసించాలి అనేటువంటి పేద విద్యార్థులు ఒక కళని సాకారం చేయడం కోసం కావచ్చు, లేక పేదవాడికి ఒక నాణ్యమైనటువంటి వైద్యాన్ని ఉచితంగా ప్రభుత్వం అందించాలనేటువంటి ఒక సంకల్పంతో కావచ్చు వీటిని ప్రారంభించాము. వీటిని కనుక ప్రైవేటు వ్యక్తులకి అప్పచెప్పాలనేటువంటి మీ ప్రయత్నానికి కనుక ఎవరైనా ఊతమిస్తూ ప్రైవేట్ వ్యక్తులు వచ్చి ఈ యొక్క టెండర్లలో పార్టిసిపేట్ చేసి ఈ కళాశాలల్ని హస్తగతం చేసుకోవాలి, ఏదో రకంగా దోపిడీ చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తే మాత్రం ఖచ్చితంగా రేపు మళ్ళీ తిరిగి 2029లో సూర్యుడు ఏ రకంగా అయితే తూర్పును ఉదయిస్తాడో అదే రకంగా జగనన్న మళ్ళీ 2029లో ఈ రాష్ట్రానికి తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఆ రోజు మళ్ళీ ఈ కళాశాలని మాత్రం వెనక్కి తీసుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏ ఒక్కరూ కూడా ఆ రకమైనటువంటి సాహసం చేయొద్దు అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఎవరైతే చంద్రబాబు నాయుడు గారికి వత్తాసు పలికేటటువంటి పెత్తందారులకు కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరి ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ 17 కాలేజీల దగ్గర ఈ యొక్క ఉద్యమాన్ని చేపట్టాలి అని చెప్పి ఒక చిన్న పిలుపిస్తే స్వచ్ఛందంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ యువకులు కానీ ఉరకలు వేస్తూ ఉత్సాహంతో ముందుకు వచ్చారో వారందరికీ కూడా అభినందిస్తూ మరి రానున్నటువంటి రోజుల్లో కూడా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునేంత దాకా కూడా ఖచ్చితంగా ఉద్యమిద్దాం. ఈ ఉద్యమంలో ఎవరైనా భాగస్వాములు కానటువంటి పక్షంలో వారు ఖచ్చితంగా చరిత్రహీనులుగా మిగిలిపోతారనేటువంటి విషయాన్ని కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ జిల్లాలో మరి అనంతపురం సత్యసాయి జిల్లాలకు సంబంధించినటువంటి పెనుగొండ నియోజకవర్గంలో ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి స్థానిక మరి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కావచ్చు, లేక శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు కావచ్చు, అలాగే ముఖ్యంగా మా యోజన విభాగం అధ్యక్షులు విద్యార్థి విభాగం అధ్యక్షులు కావచ్చు, పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యంగా బడుగు బలహీన పేద వర్గాల వారందరికీ కూడా బాగుపడాలంటే సంక్షేమ కార్యక్రమంతో పాటు సంక్షేమం అందించడంతో పాటు ప్రభుత్వం వైద్య అలాగే విద్య అనేది కూడా చాలా దగ్గరికి చేర్చాలని చెప్పేసి అవన్నీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరిగితే విద్య కావచ్చు లేకపోతే విద్య కానీ ఇవన్నీ కూడా జరిగితే ద్వారా కూడా బాగుపడతారని చెప్పి రాష్ట్రం అని చెప్పి తలచి ఈరోజు ఎప్పుడూ ఎక్కడా లేని విధంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి లేని విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక విప్లవాత్మకమైన నిర్ణయాన్ని తీసుకునేదే కాకుండా ఈ ఆంధ్రప్రదేశ్లో 11 మెడికల్ కాలేజ్ మాత్రమే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండేది. అంటే దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా 1100 నుంచి 1200 మంది విద్యార్థులు మాత్రమే ఒక వైద్య విద్యను అభ్యసి పూర్తి చేసుకొని MBBS పూర్తి చేసుకొని బయటకు వస్తున్నారు. అటువంటిది ఆంధ్ర రాష్ట్రం యొక్క జనాభా పెరిగిపోతుంది కాబట్టి డాక్టర్లు కూడా కావాలని చెప్పేసి ఆ డాక్టర్లు కూడా పేద వర్గాల నుంచి కూడా రావాలి. అప్పుడే వారు పేద వర్గాల గురించి ఆలోచన చేస్తారు. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో వైద్య విద్య చేయాలంటే ఒక్కొక్కరు కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మాత్రమే సాధ్యమవుతూ ఉంది. అటువంటి ధనవంతులు కాకుండా పేదవారికి కూడా ఈరోజు వైద్య విద్య అందుబాటులోకి తీసుకొని రావాలని చెప్పేసి ఒకే మారు ఏ రాష్ట్రంలో చేయని విధంగా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి 15 మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో తీసుకొని వచ్చి శాంక్షన్ చేసి 5 మెడికల్ కాలేజీలు కేవలం 2 సంవత్సరాల్లోనే పూర్తి చేసి ప్రజలకంటే వైద్య విద్యార్థులను చేర్చుకొని మిగతా 10 మెడికల్ కాలేజీలను కూడా ప్రారంభం చేస్తే ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోయాక ఇప్పటికే ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ప్రైవేటు పరం చేస్తున్నాడు. కోట్లకు చేసేది ఈరోజు కేవలం 8,000 కోట్లతో 15 మెడికల్ కాలేజ్ పూర్తి అవుతుంటే 3,000 కోట్లకి ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఖర్చు పెట్టడం జరిగింది. ఇంకొక 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మరొక 10 మెడికల్ కాలేజీలు కూడా ఈరోజు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పూర్తి అయ్యే పరిస్థితికి ఈరోజు ఉంటే ఈరోజు 5,000 కోట్లు ఖర్చు పెట్టలేదని చెప్పేసి ప్రైవేట్ PPP విధానంలో ప్రైవేట్ పరం చేసే విధానాన్ని తీసుకొని వస్తున్నాడు. కాబట్టి దాన్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఖండించేదే కాకుండా ఈరోజు ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఈరోజు ఉద్యమ బాట కూడా పెట్టడం జరిగింది. నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని, ఈరోజు కొన్ని లక్షల కోట్లు విలువ చేసే భూములన్నీ కూడా తీసుకొచ్చావు. ఈరోజు వాళ్ళు ప్రైవేట్ పరం చేస్తున్నావు.
అలాగే లవ్లు అనే వానికి కూడా విశాఖపట్నంలో ఒక వేల కోట్ల రూపాయలు విలువ చేసేది రూపాయి 2 రూపాయలకే వారు కట్టబడితేవి. అటువంటిది ఒక లూలుకు కేటాయించి కట్టబెట్టబడిందంటే నువ్వు ఎవరికైనా కానీ అమ్ముకుంటే కూడా ఏ 10,000 కోట్లో 15,000 కోట్లో వచ్చేది ఈ మెడికల్ కాలేజ్ అన్నీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పూర్తయ్యేది. కానీ ఈరోజు నీ యొక్క బినాములకి ఇవి కట్టిపెట్టి దాని ద్వారా నువ్వు హస్తగతం చేసుకునే కుట్ర ఈరోజు జరుగుతూ ఉంది. అందుకోసమే దాన్ని జరగనేము. ఎందుకంటే ఇవంతా కూడా ఈరోజు రాజధాని కోసం కూడా లక్షల కోట్ల రూపాయలు కూడా తీసుకొని వచ్చేసి ప్రైవేటు పరం కూడా చేస్తున్నాడు. లక్షల కోట్లు అప్పు చేసి ఈరోజు తన బినాములకు కూడా కట్టబెడుతున్నాడు. అదే విధానంతోనే మెడికల్ కాలేజ్ ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నాడు. అందుకోసమే దీన్ని వెంటనే కూడా ఉపసంహరించుకోవాలని చెప్పి ఉపసంహరించుకోకపోతే ఈరోజే నాంది పలుకుతూ ఉన్నారు. ఈరోజు మా యువజన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన సైనికులు అలాగే విద్యార్థి సైనికులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వారికి పూర్తి మద్దతు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇస్తూ ఉంది. ఈ ఉద్యమానికి ఇతర రాజకీయ పార్టీలు కానీ ఈ రాష్ట్ర సంక్షేమం కోరేవారు కానీ ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల యొక్క సంక్షేమాన్ని కోరేవారు కానీ వారి పిల్లల యొక్క భవిష్యత్తుని గురించి ఆలోచన చేసేవారు అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా కూడా ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలి. లేకుంటే కూడా మీరందరూ కూడా చరిత్రహీనులైతారని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు మీకు మళ్ళా కూడా చేస్తున్నాను. ఈరోజు కూడా వెంటనే దీన్ని ఉపసంహరించుకున్నాం. ఇప్పటికే చాలా అన్యాయాలు కూడా చేస్తున్నావు. అనేక ప్రభుత్వ భూములను తీసుకుంటున్నావు. లక్షల కోట్లు ఆర్జిస్తున్నావు. ప్రజల ఊసురు అనేది కూడా నీకు తగులుతూ ఉంది. దీని వెంటనే చివరి దశ నీకు వచ్చింది. రాజకీయాలు కూడా ఇప్పటికే 75 సంవత్సరాలు వచ్చి ఇప్పటికే 3 మార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా అనేక పాపాలు కూడా మూట కట్టుకున్నావు. కనీసం చివరి దశలో నువ్వు కూడా ఊహించుకోలేదు. నువ్వు ముఖ్యమంత్రి అయినావు. ఇప్పుడైనా కానీ మంచి పనులు చెయ్యి. మేమనేది కూడా నువ్వు మంచి పనులు చేస్తే మద్దతు ఇస్తాము. నీకు ప్రజలు నీకు ఇచ్చారు కాబట్టి ఈ 3.5 సంవత్సరాలు కూడా. లేకుంటే ఉద్యమం బాట బట్టి ఇవన్నీ కూడా చేస్తున్నా చెప్తూ ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరించింది. ఎవరైనా కానీ పొరపాటున ఇదంతా కూడా పీపీపీ విధానంలో మీరు ఎవరైనా తీసుకుంటే మరొక మారు 2029లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా కూడా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే వస్తుంది అధికారంలోకి. వచ్చిన వెంటనే మరొక మారు కూడా తీసుకొని కూడా మళ్ళీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యం కూడా తీసుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తూ వెంటనే కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఉపసంహరించుకుంటారని చెప్పేసి అసెంబ్లీలోనే ప్రకటిస్తారని చెప్పేసి కూడా చేస్తూ లేకుంటే తగిన మూల్యం కూడా చెల్లించుకోవాల్సిన అవసరం వస్తుందని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరూ కూడా ఈరోజు కూడా వీరందరూ కూడా యువజన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కానీ స్టూడెంట్ యువజన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేసే ఈ ఉద్యమానికి మద్దతు కూడా చెప్పేదానికే ఈరోజు స్వయంగా కూడా మేమందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఒక వెనుకబడిన ప్రాంతం ఇది పెనుకొండ నియోజకవర్గం కానీ ఉమ్మడి అనంతపురం జిల్లా సత్సాయి జిల్లా. అటువంటి కాలేజీలో మీరంతా కూడా ఈరోజు ప్రైవేటు పరం చేసే దీన్ని మేము కూడా వ్యతిరేకిస్తున్నామని చెప్పి ఎక్కడా లేనట్టుగా జగనన్న ముఖ్యమంత్రిగా ఉండగా ఒక టర్ములో 17 గవర్నమెంట్ కాలేజీలు సాధించిన ప్రభుత్వం ఈ దేశంలో లేదు. ఈ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి స్వాతంత్రం వచ్చిన నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినట్లుగా 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కేంద్రం మెడలు ఉంచి శాంక్షన్ చేసుకునేదే లేదు. వచ్చిన దాన్ని నిలబెట్టుకుని పేదలకు ఉచిత వైద్యం అందజేయటువంటి చంద్రబాబు ప్రభుత్వము ఈరోజు ప్రైవేటీకరణ దిశగా వైద్యాన్ని వ్యాపారం చేస్తూ గతంలో విద్యను వ్యాపారం చేస్తూ నారాయణ చైతన్య లాంటి సంస్థల కోసం ప్రభుత్వ పాఠశాలను మూసేయించినటువంటి ఏదైతే విధానం ఉందో ఈరోజు ప్రైవేటు మెడికల్ కాలేజీలుగా మన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీని మార్చేసి వాటిని తెగనమ్మి వేల కోట్ల దోపిడీ చేసి దాదాపుగా 70,000 కోట్ల ఆస్తులేవి పేదల రక్తం పీల్చేదానికి జలగల్లా మారడానికి దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత ఉంది. దేశంలో ఏ రాష్ట్రం చూసినా కూడా తమిళనాడులో 38 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. కర్ణాటకలో 21 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో దాదాపుగా 40 మెడికల్ కాలేజీలు ఉన్నాయి గవర్నమెంట్ ఆధ్వర్యంలో. ఎక్కడ ఈశాన్య రాష్ట్రం అస్సాంలో 12 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. సిగ్గుగా చంద్రబాబు నాయుడు నీవు 4 దఫాలు ముఖ్యమంత్రిగా చేసినా
నువ్వు తెచ్చింది ఏదీ లేదు. ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తేలా. మా రాజశేఖర రెడ్డి గారు కానీ అంతకుముందున్న ముఖ్యమంత్రులు కానీ తీసుకొచ్చింది 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు తెచ్చారు. మరి మా జగనన్న ఈ రాష్ట్ర అవసరాలను గుర్తించి పేదవానికి ఉచితంగా వైద్యం అందజేయాలా. ఉచితంగా వైద్య విద్యను అభ్యసించినటువంటి పేద డాక్టర్లందరూ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల పేద వర్గాలకు సంబంధించిన డాక్టర్లందరూ కూడా ఉచితంగా వైద్యం చేయాలా. వైద్య వృత్తిని ఒక సేవాభావంతో చేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. మరి మీరు దాన్ని వ్యాపారం చేస్తూ ఉన్నారు. పక్క రాష్ట్రాలతో పోల్చుకోండి. అనేక చోట్ల ప్రైవేటు మెడికల్ కాలేజీల్ని ప్రభుత్వం తీసుకున్నది కనపడతా ఉంది. ప్రైవేటు మెడికల్ కాలేజీల్ని గిఫ్ట్గా ఇచ్చిన పరిస్థితి కనపడుతుంది అనేక రాష్ట్రాల్లో. ఎక్కడా కూడా ఉత్తరాఖండ్లో ఒక్కసారి ఇట్లనే ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తే ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. మన రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి దిగిపోయినాడు. ఆ రోజు కళాశాలల్ని ప్రైవేటీకరణ చేసి ఒక ముఖ్యమంత్రి దిగిపోయినాడు. సిగ్గు లేదా పదవి పట్టుకుని ఏలాడుతున్నావు చంద్రబాబు నాయుడు. ఇప్పటికీ కూడా నువ్వు మాట్లాడుతున్నావు ఉచితాలు ఇవ్వడం నాకు ఇష్టం లేదని చెప్తున్నావు. కేవలం అధికారంలోకి రావాలా, 1,00,000 కోట్ల దోపిడీ చేయాలా, అమరావతిని అడ్డు పెట్టుకునే అబద్ధాలు చెప్పావు. తప్పదని జగనన్న వీధుల్లోకి వస్తా ఉంటే పథకాలు ఇస్తాను. ఇప్పుడైనా నీ ప్రజా వ్యతిరేకత వైఖరి మానుకుని ఈ 17 ప్రభుత్వ కళాశాలలన్నీ కూడా మెడికల్ కాలేజీలన్నీ కూడా 4-5 వేల కోట్లు ఖర్చు పెట్టి అయిపోతాయి. 1,50,000 కోట్ల దోపిడీ చేస్తున్నావు అమరావతిలో. నువ్వు బిచ్చ మీద నిలిచినా మేము బతుకుతాం, ఉచిత వైద్యం అందుకుంటాం ఈ రాష్ట్ర ప్రజలు. 4-5 వేల కోట్ల రూపాయలు ఇలేని ఒక దుర్మార్గమైన నీ మనస్తత్వాన్ని ఇప్పటికైనా మానుకోమని ఇదో పలుకుతున్నాం. ఈ రాష్ట్రంలో యువత తిరగబడాలా, ఈ రాష్ట్రంలో విద్యార్థులు తిరగబడాలా. పేదవాడు గొప్ప స్థానానికి వచ్చేటువంటి ఒక హక్కును కోల్పోకూడదు. పేదవాడు ఉచిత వైద్యము అందుకునేటువంటి హక్కును కోల్పోకూడదు. కాబట్టి తిరగబడమని నేను అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా.